మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమ్మలు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్. కూడా పవిత్రంగా మాట్లాడాలా, పవిత్రంగా చర్యలు ఉండాలా. పవిత్రమైన మనిషి కాకపోతే, మనసు పవిత్రమైనది కాకపోతే, అతని అలవాట్లు పవిత్రమైనది కాకపోతే ఆ పదవిలోకి రాకుండా ఉండడమే మంచిది. అప్పుడే దేవదేవుడైన ఏడుకొండవాళ్ళ పట్ల మనకు భక్తిభావం ఉన్నట్టు, గౌరవం ఉన్నట్టు ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ ఇప్పుడేం జరుగుతుంది అంటే, చంద్రబాబు నాయుడు సారథ్యంలో టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారిని ఏర్పాటు చేసినారు. ఆయన టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచి అవకతవకల వ్యవహారమే జరుగుతుంది. అందులో ప్రధానమైంది తిరుమల తిరుపతి ఏడుకొండలవాని మహాప్రసాదమైనటువంటి లడ్డూ విషయంలో అపపవిత్రమైన మాటలు మాట్లాడి చాలా అపచారం చేసినారు. స్వామికి భక్తుల మనోభావాలను దెబ్బతీసినారు. ఇక భక్తుల సౌకర్యాల విషయంలో కూడా ఈయన వచ్చినప్పటి నుంచి అన్నీ అవకతవకలే. సరే, ఇవన్నీ భరించినాం. నిన్నటి దినం 3-4 రోజులుగా ఆయన రాసలీలన్నీ కూడా వీడియోలలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఎందుకు నేను రంకు నేర్చినమ్మ బొంకు నేర్చదా అంటే, స్పష్టతగా వీడియోలలో మనందరం ప్రపంచమంతా చూసినప్పటికి కూడా ఆయన వల్ల బుకాయిస్తున్నాడు, బొంకుతున్నాడు. ఏమని బొంకుతున్నాడు? ఆయన అహంకారం కానీ, ఆయన బుకాయింపు కానీ. 30 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ మాకు, వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే పోమా, రారా, హాయ్ బాయ్ చెప్పమా అంటున్నాడు. ప్రజల్ని అడుగుతూ ఉన్నా నేను, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే ప్రజలారా, మనందరికీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. బీదోళ్ళమైనా, సావుకారులమైనా, మూర్ఖులమైనా, తెలివిలు ఎట్టడోళ్ళైనా కానీలే, ఎవరికి స్థాయి వాళ్ళ దగ్గర ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఇంటికి మనం పోతాము, భోజనం చేసి వస్తాము. మన ఇంటికి వాళ్ళు పూట వస్తారు, భోజనం చేసిపోతారు. ఇది యాడైనా మన సంప్రదాయము, మన సంస్కృతి. ఇంకా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే స్నేహితుని భార్య అంటే మనకు సోదరితో సమానం. అసలు అటువంటి చెడు అభిప్రాయమే మనకి ఎవరికి కలగదు. మరి బిఆర్ నాయుడు గారు చెప్పినట్టు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఇంటికి పోయి పూట భోంచేయ్యా, ఇదేంది ఇది? వాళ్ళ ఇంటికి పోయి పూట భోంచేయాల్సిన మన సంస్కృతికి భిన్నంగా ఆ ఇంటి మనిషి యొక్క భార్యను భోంచేస్తావా? ఇదేనా మన పెద్దలు నేర్పిన సంస్కృతి? ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పి ఎంత ఈజీగా నువ్వు బుకాయిస్తావు. మళ్ళీ ఆయన మాట్లాడతాడు, ఏముందబ్బా దాంట్లో, ఎన్నిసార్లు చూసినా నాకేం కనపడలే, ఒలగాటే లేదు దాంట్లో, అశ్లీలత ఏమీ లేదు దాంట్లో, ఏముంది పని, ఎన్నిసార్లు చూసినా నాకేం కనపడలే అంటున్నాడు.